అందరికీ తెలిసినట్టు 15th of 16th of దిస్ మంత్ నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 15-16 దాకా సో 1 month పీరియడ్ మనము రోడ్ సేఫ్టీ మంత్ కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దీని భాగంగా అక్రాస్ ద స్టేట్ ఇన్ఫ్యాక్ట్ అండ్ ఇక్కడ అనంతపురం చూసినట్టయితే అక్రాస్ ద డిస్ట్రిక్ట్ మనము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చెప్పడం జరిగింది. దీంట్లో రోడ్ సేఫ్టీ గురించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్, మనము రోడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇష్యూస్ని ఇంప్రూవైజ్ చేయడం ఉండొచ్చు, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ని ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెంచడం ఉండొచ్చు. అలాగే ఇంపార్టెంట్ భాగంగా పబ్లిక్లో అండ్ యూత్లో ఇంపార్టెంట్గా రోడ్ సేఫ్టీ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి మనము చేపడుతున్నాము. సో దాని భాగంగానే ఈరోజు ఈ వాకథాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా కుర్రోళ్ళకి, యూత్కి ఇంపార్టెంట్గా ఈ హెల్మెట్ వేసుకోవడం దాని ఇంపార్టెన్స్ ఉండొచ్చు, ఓవర్ స్పీడ్ చేయడం వల్ల ఉన్న ప్రమాదాలు ఉండొచ్చు, లేదంటే తాగి బండి నడపడం వల్ల ఉన్న ప్రమాదాలు ఉండొచ్చు. దీని గురించి మనము పబ్లిక్కి అవేర్నెస్ కల్పిస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు యాజ్ పర్ ది గవర్నమెంట్ డైరెక్షన్స్ వీఆర్ సెలబ్రేటింగ్ ది రోడ్ సేఫ్టీ మీటింగ్, రోడ్ సేఫ్టీ మంత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సో ప్రతి నెల మేము జిల్లా స్తరీయ మీటింగ్ చేస్తున్నాము రిగార్డింగ్ ది రోడ్ సేఫ్టీ, వాట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ మంత్, all the accidents we are analyzing. Similarly, this month, the whole month is dedicated for the road safety regarding all the precautions, just like SP sir told, uses of helmet, wearing of seat belt, drunk driving enforcement, everything is taking place. And also, this is awareness rally to take the message of road safety across the district is the message here. Thank you. అనంతపురంలో ఉన్నటువంటి అందరు రోడ్ యూజర్స్ అందరికి కూడాను నమస్కారం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సో రోడ్ సేఫ్టీ యాక్సిడెంట్స్ కారణంగా మన జిల్లాలో ప్రతి నెల కూడా సుమారుగా 33 నుంచి 34 మంది చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇందులో భాగంగా ఈరోజు అనంతపురంలో ఒక మెగా వాకథాన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే ప్రజలకి రోడ్ సేఫ్టీ రూల్స్ పైన అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయడము. ఏదైతే రోడ్ అంటే అందరికీ చాలామందికి అవగాహన ఉంటుంది, హెల్మెట్ పెట్టుకోవాలి, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు అనే విషయం అందరికీ ప్రతిరోజు మనం చెప్తున్నాము, అవగాహన చేస్తున్నాము. కాకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ప్రధానంగా పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటాయి, కేసులు రాస్తూ ఉంటాయి. ఆ కేసులతో పాటు ప్రజలు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి, మన ప్రాణం మనకి ఇంపార్టెంట్, అలాగే ఎదురుగా వచ్చిన వాడి ప్రాణం కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రాణాలను కాపాడుకొని, అలాగే మేము ట్రాన్స్పోర్ట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో విస్తారంగా రోడ్ సేఫ్టీ మంత్స్ చేస్తున్నాము, రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ చేస్తున్నాము. ఎక్కడైతే బ్యాక్లాగ్స్ వస్తుంటాయో వాటిని రెక్టిఫై చేస్తూ ఉంటాము. మీ ప్రాణం కోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం, కృషి చేస్తున్నాము. కాబట్టి మీ ప్రాణాలను మీరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ని పాటిస్తూ మీ ప్రాణాలని భద్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, రవాణా శాఖ తరపున మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.